స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 36. ట్రేడింగ్ వ్యూ పార్ట్ 2. ట్రేడింగ్ నేర్చుకోవడానికి కంపల్సరీ కావాల్సిన టూల్ ట్రేడింగ్ వ్యూ. మీకు ట్రేడింగ్ వ్యూ ఏం బేసిక్స్ నాలెడ్జ్ లేకపోతే వెళ్ళి నా ఛానల్లో ట్రేడింగ్ వ్యూ పార్ట్ 1 చూడండి. ఈ రోజు ట్రేడింగ్ వ్యూ లో కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ట్రెండ్ లైన్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకు 6 టూల్స్ ఉన్నాయండి. అవి ఎలా డ్రా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ టూల్ వచ్చేసి ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ అనేది మనము ఇక్కడ హై లోస్ అనేది కనెక్ట్ చేస్తాం. ట్రెండ్ డైరెక్షన్ అనేది చెప్తుంది. సెకండ్ టూల్ వచ్చేసి హారిజంటల్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. థర్డ్ టూల్ వచ్చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్. హై లోస్ అనేది కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు గోల్డెన్ జోన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రిటర్న్ అవుతుందని అనుకుంటాం. ఫోర్త్ టూల్ వచ్చేసి లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. ఈ లాంగ్ పొజిషన్ అనేది మనం ఎప్పుడైతే బయింగ్ కి ఎంట్రీ తీసుకుంటామో అక్కడ మనకు ఇది స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది చూపిస్తుంది. ఇంకా దాని రిస్క్ రివార్డ్ అనేది కూడా చూపిస్తుంది. రిస్క్ రివార్డ్ తో పాటు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది చూపిస్తుంది. అలాగే షార్ట్ పొజిషన్ కూడా ఇందులో గిటంగా స్టాప్ లాస్, టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. దాంతో పాటు రిస్క్ రివార్డ్ కూడా చూపిస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కేల్. స్కేల్ ద్వారా మనము ఎన్ని పాయింట్స్ పైకి వెళ్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ మనము అనేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడికి వెళ్ళి మనకు ఎంత పైకి వెళ్తుంది అనేది ఈ స్కేల్ ద్వారా మనము ఈజీగా క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ మనం ఆన్ చేసుకుని ఏదైనా హారిజంటల్ లైన్ అనేది తీసుకుంటే ఎగ్జాక్ట్ గా హై ఎక్కడుందో అక్కడ మనకు ఎగ్జాక్ట్ గా అనేది అది డ్రా చేసి చూపిస్తుంది. అంటే ప్రైస్ అనేది పైకి కిందికి కాదనమాట. ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే క్లోజ్ అయిందో, ఎక్కడైతే ఓపెన్ అయిందో, ఎక్కడైతే హై లాస్ట్ హై ఎక్కడ వరకు వెళ్ళిందో ఆ ప్రైస్ మీదే చూపిస్తుంది. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.